నవ్వెను ప్రభువు నవ్వెను. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? బయట కర్పూరం అంటించేసి కూలి పనికి వెళ్ళేవా రాగానే 1000 వచ్చిందా 100 పక్కన పడే. 5-10కి దేవుడు ఆశీర్వాదాలు ఉండవంటి. స్టోర్ బియ్యంలో కూడా దశం భాగాలు ఇవ్వాలి. మిరియాలు, ఉప్పు, పప్పు, నూనె. చిటికలే రక్షకుడు పుట్టాడు. దీని ఒరిజినల్ బాండ్రా. రక్షకుడు పుట్టాడు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. అందరికీ జై శ్రీరామ్ అండి. క్రైస్తవులు చేసే మోసాలు చూపించడమే మన రాజు భారతీయుల ధర్మం యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం. చూడండి, ఈరోజు ఫస్ట్ సాంగ్తో స్టార్ట్ చేస్తామండి. ఆ సాంగ్ ఎలా ఉంటుందంటే, నవ్వెను ప్రభు నవ్వెను ఈవిడ చేసే ఓవరాక్షను. ఆ సాంగ్ మీరు చూడండి. నవ్వెను ప్రభువు నవ్వెను. ప్రతిసారి దీనింటి ఏమిట్రా? నవ్వెను ప్రభువు నవ్వెను. వారు చేసే ఓవరాక్షను, వాళ్ళు చేసే ఓవరాక్షను చూసి నవ్వెను ప్రభువు నవ్వవా నవ్వెను. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. దీంతో పళ్ళపోతున్నాను భయ్య. రామచంద్ర ప్రభు. వారు చేసే ఓవరాక్షను చూసి విశ్వాసము అసాధ్యమైన వాటిని చూసి పక్క 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 నవ్వి ప్రభువు నవ్వెను. అసలు ఈ జన్మకి చాలు, నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. మా గొర్రె పాట ఎరగదీసింది కదా. నవ్వెను ప్రభు నవ్వెను ఈవిడ చేసే ఓవరాక్షను. మా హిందువులంతా పక్క 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 అని నవ్వుతూ ఉన్నారండి. కరెక్టే, కాదని చెప్పడం లేదు. మీరు చేసే ఓవరాక్షన్కి మా హిందువులంతా నవ్వుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ప్రభు మాకు అది చేసేస్తాడు, ఇది చేసేస్తాడు, గ్యాస్ వచ్చేస్తుంది, అది ఇది ఎన్ని తప్పులు చెప్తారు కదా. ఆ తప్పులనంతా చూపించడమే మన రాజు భారతీయుల ధర్మం యూట్యూబ్ ఛానల్ ఉద్దేశం. మన వీడియోని ఇస్తే 10 మందికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. మహాశివరాత్రి రోజు ఈ వీడియో అండి. ఈ వీడియో గుడిలోకి వెళ్ళలేక, జనాలు ఎక్కువ అవడంతో గుడిలోకి వెళ్ళలేక బయట కర్పూరం అంటించేసి దండం పెట్టుకొని మరి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఈ వీడియోకి ఆపోజిట్గా ఇంకొక వీడియో పెడతాను చూడండి. ఇప్పుడు క్రైస్తవులు ఎలా దశంభాగాల కోసం అడుక్కుంటారో చూడండి. కూలి పనికి వెళ్ళేవా రాగానే 100 వచ్చిందా 10 రూపాయలు పక్కన పెట్టు. ఎందుకు? డబ్బాలు వేసాయి. ఎందుకు? 500 వచ్చింది 50 పక్కన పడే. 1000 వచ్చిందా 100 పక్కన పడే. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ? ఎందుకు అలా? ఆదివారం వచ్చినప్పుడు అదంతా నమ్మకం తీసుకొచ్చి అందులో పడే. ఇప్పుడు కరెక్ట్ గా మాట్లాడుతున్నారు సారు. ఇదయ్యా మీ అసలు రూపం. వీడియో చూసినారు కదా. 100 వచ్చిందా 10 రూపాయలు పక్కన పడాయి, 500 వచ్చిందా 50 రూపాయలు పక్కన పడాయి, 1000 వచ్చిందా 100 రూపాయలు పక్కన పడాయి, అది దేవుడిది దశంభాగం అనేసి ఎంత ఘోరంగా అడుక్కుంటారో చూడండి వీళ్ళు. ఇంకొక ముసలైన తాత, మనందరికీ తాత, ఆ తాత ఎలా అడుక్కుంటాడో చూడండి. 5-10కి దేవుడు ఆశీర్వాదాలు ఉండవంటి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నీకేం వస్తుందో దాంట్లో రెడీ. ధాన్యంలో కూడా దశం భాగం ఇవ్వాలి. స్టోర్ బియ్యంలో కూడా దశం భాగాలు ఇవ్వాలి. ఇంటికి తెచ్చుకునే కిరాణాలో తెల్లగడ్డ, ఎర్రగడ్డ, పసుపు, మిరియాలు, ఉప్పు, పప్పు, నూనె. అన్నింట్లో దశం భాగం తీసి దేవుని మందిరంలో పెట్టి, చెప్పు చెప్పవా, చెప్పమంటా కదా. తండ్రి నాకు ఇచ్చిన దానిలో మీకు ఇచ్చిన నాకు ఆకాశపు వాకిళ్ళు తెరవండి అని అడగండి.
దేవుడు ఖచ్చితంగా ఇచ్చునుగాక. చిటికలే. ఈ తాత అయితే మరీ ఘోరంగా మాట్లాడుతూ ఉన్నాడండి. స్టోర్ బియ్యంలో దశంభాగం ఇవ్వాలంట, ఉప్పులో, పప్పులో, ఎర్రగడ్డ, నూనె, ఎన్న ప్రతి ఒక్క దాంట్లోనూ దశంభాగాలంట. చర్చికి పోయే గొర్రెలు మొత్తము తీసుకొని పోయి వాళ్ళు ఇస్తారు. వాళ్ళ పిల్లం బిడ్డలు బాగా తిని బలుచుకుంటారు. మీకు మాత్రం ఏమీ ఉండదండి. ఈ చెరువులో జనగ అంటారు కదా, ఆ జనగ మన దగ్గర రక్తం తాగేసిందే తెలియకన్నా ఆ మాదిరి తాగేస్తారు. మీకు వచ్చే ప్రయోజనం ఏమీ ఉండదు. ఇలాంటి ముండా కొడుకులకి ₹1 కానీ డబ్బులు ఇవ్వకండి. స్టోర్లో వేసే బియ్యం కానీ ఏది కానీ దశంభాగం ఇవ్వకండి. ఎందుకంటే మీకే అప్పు చేసుకొని మీరు తింటారు. మీరు నా కొడుకు ఎత్తుకొని పోయి మీరు డబ్బులు ఇచ్చి ఈ స్టోర్ బియ్యంలో భాగం పెట్టిస్తారా? దయచేసి ఎవరు ఇవ్వకండి. మీకు ₹100 వచ్చిందా, ₹10 మీ పిల్లల పేరులో పోస్ట్ ఆఫీస్లో ఫిక్సెడ్ చేసుకోండి. మీకు అదే ఆధారం అవుతుంది. నెలకోసారి దశంభాగం ఇస్తారు. 10,000 సంపాదిస్తే వానికి ఎత్తుకొని పోయి 1,000, 2,000 ఎంతో ఒకంత ఇస్తారు. వాడు బ్యాంక్ బ్యాలెన్స్ పెట్టుకుంటాడు, ఆస్తులు కొనుక్కుంటాడు, అంతస్తులు కొనుక్కుంటాడు, కార్లు కొనుక్కుంటాడు. బ్యాంకులో బాగా డబ్బులు పెట్టుకొని హ్యాపీగా కాళ్ళ మీద కాలేసుకొని బతుకుతారు. మీరు మాత్రం కూలి చేసుకొని వస్తారు. దయచేసి ఎవరు దశంభాగాలు ఇవ్వకండి. మా యవ్వ ఒక సాంగ్ పాడుతుందండి. ఆ సాంగ్ ఎలా ఉంటుందంటే, ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి హరి అంటారు కదా, ఆ సాంగ్ పాడుతూ ఉంది. ఫస్ట్ వీడియో చూడండి. మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి? ఓకే గురుజీ, పాడు. ఎంతో తెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు విను విను అబ్బ విను విను ఆకాశపై ఏలులో కాళ్ళు కమ్మేను భలే భలే భలే. ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? దీని ఒరిజినల్ బాండ్రా. భలే 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 ఎంతో తెలుపు అది ముద్దుగానే నేడు రక్షకుడు పుట్టాడు విను విను ఆహా విను విను అబ్బ విను విను ఆహా విను విను. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఆకాశపై లోకాలు కమ్మేను భలే భలే భలే. ఈ సాంగ్ పాడిన దానికి ఎన్టీఆర్ గాన ఉండింటే ఖచ్చితంగా నిన్నే కట్టేసి కుక్కను కొట్టినట్లు కొడతారు. మీ ఏసును కొట్టినారు కదా, కట్టేసి కుక్కను కొట్టినట్లు కొడతారంటారే, ఆ మాదిరికి కొట్టిందంటారు. తాత లేదు కాబట్టి నువ్వు బతికిపోయినావు. సరేలే పో, నీ కర్మ ఏమన్నా చేసుకో. చూసిన వాళ్ళు ఎంజాయ్ చేయండి.